ఆర్థిక వ్యవస్థకు సైబర్ క్రైమ్ కీలకమైన ముప్పుగా మారిందని, రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ మిషన్కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలకు వ్యతిరేకంగా డిజిటల్ ల్యాండ్స్కేప్ను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి ఈ రోజు జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్లోని మొదటి షీల్డ్ 2025లో ప్రసంగిస్తూ సైబర్ సెక్యూర్ బిజినెస్ హబ్గా రాష్ట్రం మారాలనే విజన్ను రేవంత్ రెడ్డి వివరించారు. డిజిటల్ నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సరైన సహకారం ఉండాలని అన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్ గా ఈ సైబర్ క్రైమ్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా మంచి షీల్డ్ 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ ని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్, ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్, వెరీ బెస్ట్ ఇనిషియేటివ్. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా దేశానికి రోల్ మోడల్ గా నిలబడుతుంది.